రూరల్ నియోజకవర్గంలో దశాబ్దాల కళ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పొట్టేపాళెం బ్రిడ్జి దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ ఈ యొక్క సమస్య దశాబ్దాలుగా ఉన్నది ఒక్క నెల్లూరు రూరల్కే కాదు, నెల్లూరు, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, పక్కనుండే కడప జిల్లా బద్వేలు 5 నియోజకవర్గాలకి, అటు సర్వేపల్లి 5 నియోజకవర్గాలకి ఈ దారిని గుండా వాహనాలు వెళుతూ ఉంటాయి. ఆ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి లేక దశాబ్దాలుగా నానా కష్టాలు పడిన ప్రజలు కష్టాలు పడిన తీరు. ఈ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం సాగించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా సఫలం కాలేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బ్రిడ్జి నిర్మించిస్తానని మాట ఇచ్చినప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, ఈ రెండింటికి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. 4,85,00,000 రూపాయలతో పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో మునుమూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం. రేపటి రోజు పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఎల్లుండి ఉదయం 10 గంటలకి, ఈ నెల 5వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 4,80,00,000 వ్యయం అక్షరాల 8 నెలల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పని, అదేవిధంగా ములుముడి కలుజు మీద ఫిబ్రవరి ఆఖరిలోపు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. అది కూడా సాధ్యమైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలతో 10 కాలాల పాటు ప్రజలకు మేలు చేసే విధంగా నిర్మించిస్తానని మాట ఇస్తూ ఉన్నా. ఈనాడు ఎల్లుండి ఏదైతే సోమవారం ఉదయం 5వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేదా రవిచంద్ర గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది. వారందరి సమక్షంలో ఆ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా రావాలని, దశాబ్దాల కళ నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ దశాబ్దాల కళ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ప్రజలకి ఇస్తున్న వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన చంద్రబాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మాచ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులు, కింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5వ తారీఖు పొట్టేపాళెం కలుజు మీద ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసిన వెంటనే చికిత్స కోసం కేరళ వెళ్తున్నాను. న్యూరో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నాను గత కొంతకాలంగా. మరీ ముఖ్యంగా ఎడమ కాలు న్యూరో సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ల సూచన మేరకి ఆయుర్వేదిక వైద్యం దానికి పరిష్కారం అని చెప్పటం, కేరళలోని కొట్టక్కల్కి ఎల్లుండి ఉదయం పొట్టేపాళెం బ్రిడ్జి శంకుస్థాపన వెంటనే వెళ్ళటం జరుగుతుంది. 20 నుంచి 30 రోజుల పాటు, కనీసం 20 రోజులు అక్కడి నుంచి లేదా 30 రోజులు అది అక్కడ డాక్టర్లు నిర్ధారిస్తారు. కాబట్టి ఈ 4 రోజుల పాటు కూడా సుమారుగా 4 రోజుల పాటు నెల్లూరు రూరల్ ప్రజలకి అందుబాటులో ఉన్నాను. నేను అందుబాటులో ఉన్నా లేకున్నా ఎప్పట్లాగే నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.